బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read in every day, if you help in all the way, oh, the best book to read is the Bible. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడగు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన, పూజనీయమైన నామంలో మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఆకాశమందున్న భయంకరుడైన దేవా, నిన్ను నమ్ముకున్న వారి ఎడల వాగ్దానములు చేసి వాటిని నెరవేర్చగల సామర్థ్యం కలిగిన తండ్రి, ఎవడునూ సంపరాంతి యేసులో అమరత్వంలో సజీవుడవై గాన ప్రతిగానముల చేత ఎల్లప్పుడూ ఆరాధించబడుచున్న సైన్యములకు అధిపత్యకు యెహోవాకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ సమయంలో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ దినమందు మీ సంఘముగా చేరి నీ సన్నిధిలో నీ పాదాల చెంత మేము ఉండడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా నా తండ్రి, నిలబడుచూ ఉండగా నీ యొక్క సిలువ చాటున నన్ను మరుగుపరచండి. నిష్ప్రయోజకుడును నా తండ్రి, నన్ను కూడా నీ నోటి బూరగా వాడుకోండి. నీ ప్రజలకు కావాల్సిన అక్కర మీరు తీర్చి అయా మరి నా తండ్రి వారిని ఆత్మీయంగా బలపరచండి. నా తండ్రి, నిజంగా ఇక్కడికి వచ్చిన వారు ఎవరు కూడా తిరిగి మరి నా తండ్రి ఆత్మీయత లేకోకుండా, మరి ఆత్మీయ ఆహారాన్ని పొందుకోకుండా, మరి నిష్ప్రయోజనంగా వెళ్ళకోకుండా వారి యొక్క హృదయాలను సంతృప్తిపరచమని నీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడు నా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక రండి, ఆరాధన కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు దేవుని యొక్క గ్రంథం నుండి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. మనము అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాం కదా. అయితే అపోస్తులుడైన పౌలు గారు రోమీలకు పత్రిక రాస్తూ ఉన్నాడు కదా. అపోస్తులుడైన పౌలు గారే రోమా సంఘాన్ని స్థాపించారా? ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. బైబిల్ చదివితే కదా మనకు అర్థమయ్యేది. అపోస్తులుడైన పౌలు గారు రోమా సంఘాన్ని స్థాపించలేదు, కానీ రోమా సంఘానికి అపోస్తులుడైన పౌలు గారు పత్రిక రాస్తూ ఉన్నారు. అయితే ఈ రోమా సంఘము అన్నది ఎక్కడ ప్రారంభించబడింది అని మనం చూసినట్లయితే రండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము
10వ వచనం. కురేనే దగ్గర లిదియా ప్రాంతంలో యందు కాపురమున్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు, యూదామత ప్రవిష్టులు. చాలు. ఇది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మరి అనేక మంది పరిశుద్ధులందరూ ఒక చోట కూడి వారందరూ అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ అన్నది దిగుతూ వచ్చింది కదా. అక్కడ అందరూ నానా భాషలో మాట్లాడడం జరుగుతూ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటూ వచ్చారనంటే, అరే వీరికి ఏమన్నా పిచ్చి పట్టిందా, ఇట్లా మాట్లాడుతున్నారేంటి, వీరికి రాని భాషలు, వీరు ఎలా మాట్లాడగలుగుతూ ఉన్నారని చెప్పి వారు అనుకుంటూ ఉన్నప్పుడు అక్కడ అపోస్తులుడైన పేతురు గారు లేచి ప్రసంగించి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన దేవుని ప్రజలందరికీ ప్రసంగించి వారిని దాదాపు ఆ దినమందు 3,000 మంది రక్షించబడుతూ వచ్చారు, బాప్తీసం తీసుకుంటూ వచ్చారు. ఆ 3,000 మంది బాప్తీసం పొందిన వారిలో ఈ రోమా ప్రాంతం నుండి వచ్చిన దేవుని యొక్క ప్రజలు పరవాసులుగా రోమా ప్రాంతం నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు. అక్కడి నుంచి ఆ యొక్క మరి ప్రాంతం నుండి వెళ్ళి రోమా ప్రాంతంలో అప్పుడు బాప్తీసం తీసుకున్న దేవుని ప్రజలైన వారు స్థాపించబడిన సంఘమే రోమా సంఘము. ఈ రోమా సంఘము అన్నది అపోస్తులుడైన పేతురు గారు స్థాపించలేదు, అపోస్తులుడైన పౌలు గారు స్థాపించలేదు. కానీ అపోస్తులుడైన పౌలు గారు చాలాసార్లు నేను రోమా ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలని చెప్పి ఆశపడుతూ వచ్చాడు. కానీ అపోస్తులుడైన పౌలు గారు అనేక ఇబ్బందుల వల్ల మరి అనేక సమస్యల వల్ల పౌలు గారు కూడా అక్కడికి వెళ్ళి వారికి వాక్యాన్ని ప్రకటించలేకపోతూ వచ్చాడు. కాబట్టే ఆయన ఈ రోమీయులకు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. నేను అక్కడికి వచ్చి మీకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించలేకోకుండా ఉన్నాను కాబట్టి మరి నా యొక్క సమస్యల వల్ల నేను మీ కొరకు పత్రికను రాసి పంపిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ పత్రికను మీ సంఘంలో ఉన్న వాళ్ళంతా చదువుకోండి దేవుని యొక్క వాక్యంగా అని చెప్పి ఆయన దేవుని మాటలను మరి పత్రికగా రాసి రోమా మరి సంఘానికి ఆయన పంపించడం జరుగుతూ వచ్చింది. మనము రోమా పత్రిక చదువుతూ ఉన్నాం, ఫిలిప్పి పత్రిక చదువుతూ ఉన్నాం, ఎఫెసీ పత్రిక చదువుతూ ఉన్నాం, చదువుకుంటూ పోతూ ఉంటాం అంతే. అసలు ఈ రోమా పత్రిక ఎప్పుడు రాశాడు, ఎఫెసీ పత్రిక ఎప్పుడు రాశాడు, ఫిలిప్ప పత్రిక ఎప్పుడు రాశారు? అపోస్తులుడైన పౌలు గారు 3 సువార్త ప్రయాణాలు చేశారు. 3 సువార్త ప్రయాణాలు చేసిన తర్వాత కూడా మరి ఆయన చెరలో బంధించబడుతూ వచ్చాడు. చెర తర్వాత రాసిన పత్రికలు ఉన్నాయి. అంటే ఖైదీగా చేయబడక ముందు రాసిన పత్రికలు ఉన్నాయి, ఖైదీగా చేయబడిన తర్వాత రాసిన పత్రికలు ఉన్నాయి, ఖైదీగా చేయబడి విడిపించబడిన తర్వాత కూడా రాయబడిన పత్రికలు ఉన్నాయి. అయితే ఆ పత్రికలు ఏంటివో మనం చూద్దామా? ఆయన రాసిన పౌలు గారు రాసిన పత్రికలు ఎన్నని మనం చదువుకుంటాం. కొత్త నిబంధనలో 14 పత్రికలు అని చదువుకుంటాం కదా. అయితే అపోస్తులుడైన పౌలు గారు మరి చెరకు ముందు అంటే సువార్త ప్రయాణంలో ఉన్నప్పుడు రాసిన పత్రికలు ఏవేవి అనేది మనం చూసినట్లయితే, సువార్త ప్రయాణంలో ఉన్నప్పుడు రాసిన పత్రికల్లో మరి కొరింథీయులకు రాసిన 2 పత్రికలు, 1 కొరింథీ 2 కొరింథీ, మరి చెరకు ముందు అంటే ఖైదీగా కాకముందు రాశాడు ఈ పత్రికలు 6 పత్రికలు. ఖైదీగా కాకముందు 6 పత్రికలు రాశాడు. ఖైదీలో ఉన్నప్పుడు 4 పత్రికలు రాశాడు. ఖైదీ విడిచిన తర్వాత అంటే ఖైదీ అంటే చెర అయిపోయిన తర్వాత రాసిన పత్రికలు 4 4 8 8 1 6 14 సరిపోయినాయా? అయితే చెరకు ముందు అంటే సువార్త ప్రయాణాల్లో ఉన్నప్పుడు రాసిన పత్రికల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక, 2 తెస్సలోనికలకు రాసిన పత్రిక,
అలాగే గలతీయులకు రాసిన పత్రిక, అలాగే రోమా పత్రిక. ఈ యొక్క రోమా పత్రిక అన్నది క్రీస్తు శకం 58వ సంవత్సరంలో అపోస్తులుడైన పౌలు గారు వ్రాయడం జరుగుతూ వచ్చింది. ఎప్పుడు? క్రీస్తు శకం 58వ సంవత్సరంలో అపోస్తులుడైన పౌలు గారు ఈ యొక్క రోమీలకు రాసిన పత్రిక రాయడం జరుగుతూ వచ్చింది. అలాగే చెరలో ఉన్నప్పుడు ఏ పత్రికలు రాశారో మనం చూద్దాము. చెరకు ముందు అంటే స్వార్థ ప్రయాణంలో ఉన్నప్పుడు 6 పత్రికలు రాశారు కదా. 6 ఏంటివి? 1 కొరింథీ, 2 కొరింథీ, 1 తెస్సలోనికైలు, 2 తెస్సలోనికైలు, అలాగే గలతీలకు, అలాగే రోమా. ఈ 6 పత్రికలు చెరకు ముందు అంటే ఈ సౌండ్ తగ్గియండి దయచేసి కొంచెం అని, అది రీసౌండ్ వస్తూ ఉంది చెప్తా ఉండే. హలో, తగ్గించిన పైకన కానీ ఇంకా కొంచెం. ప్రైజ్ ద లార్డ్. ఓకే ఓకే అన్న, కూర్చో. చెరకు ముందు సువార్త ప్రయాణంలో ఉన్నప్పుడు రాసిన పత్రికలు చూస్తూ వచ్చాం కదా. ఇప్పుడు ఆయన చెరలో ఉన్నప్పుడు, ఖైదీగా ఉన్నప్పుడు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఖైదీగా ఉన్నప్పుడు ఆయన రాస్తూ వచ్చాడు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక, అలాగే ఫిలేమోనుకు రాసిన పత్రిక అన్నది ఆయన ఖైదీగా చెరలో బందీగా ఉన్నప్పుడు మరి ఈ 4 పత్రికలు రాస్తూ వచ్చాడు. అలాగే చెర తర్వాత మరి ఆయన తిమోతి, 1 తిమోతి, 2 తిమోతి, అలాగే తీతు పత్రిక, అలాగే హెబ్రీ పత్రిక చెర తర్వాత. పాత నిబంధనలో కూడా అలాగే ఉంటుంది కదా. చెరకు ముందు చరిత్ర, చెరలో చరిత్ర, చెర తర్వాత చరిత్ర. పాత నిబంధనలో చెరకు ముందు చరిత్ర ఏంటి? రాజుల చరిత్ర. చెరలో చరిత్ర బబులోను నెబుకద్నెజర్ చరిత్ర. అలాగే చెర తర్వాతి చరిత్ర పడగొట్టిన మందిరము, జెరుబ్బాబేలు, అలాగే మరి నెహెమ్యా, ఎజ్రా గారు కట్టడం, వారు తిరిగి ఆ ప్రజలను బలపరచడం. పాత నిబంధన అంతే. కొత్త నిబంధనలో కూడా సంఘ చరిత్ర అలాగే ఉంటుంది. ఆ అపోస్తులుడైన పౌలు గారు చెరకు ముందు అంటే ఆ ఖైదీగా చేయబడక ముందు రాసిన పత్రికలు, ఖైదీగా చేసినప్పుడు రాసిన పత్రికలు, అలాగే ఖైదీ తర్వాత విడిపింపబడిన తర్వాత రాసిన పత్రికలు మనము 14 పత్రికలుగా చూస్తాం. అపోస్తులుడైన పౌలు గారు కేవలం 14 పత్రికలే రాశాడా? 14 పత్రికలే కాదు, చాలా పత్రికలు రాస్తూ వచ్చాడు. ఎన్ని పత్రికలు రాశాడు అన్నదానికి ఒక ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత కొలస్సీ సంఘానికి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? కొలస్సీలకు రాసిన పత్రికతో ఆయన ఆ కొలస్సీలకు రాసిన పత్రికలో ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ సంఘంలోనూ చదివించుడి. ఒక్క నిమిషం, ఎక్కడ చదివించాలంట ఈ పత్రిక? లవోదికయ సంఘం ఎక్కడిది అంటే ఇక్కడ లవోదికయ అనే సంఘం గురించి చెప్పబడలేదు కదా కొత్త నిబంధనలో. అపోస్తులుడైన పౌలు గారు లవోదికయ సంఘాన్ని కూడా స్థాపించాడు. తర్వాత చదవండి. లవోదికయకు పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. ఏం చదువుతా ఉన్నాడు? లవోదికయకు కూడా పత్రిక రాశాడంట. ఆ పత్రిక ఇక్కడ లేదే మరి బైబిల్లో. అంటే దేవుడు మనకు ఏదైతే ఆత్మీయ జీవితానికి అవసరం ఉందో కొన్ని పత్రికలు మాత్రమే బైబిల్లో వ్రాసి ఉంచుతూ వచ్చాడు, బైబిల్లో చేర్చబడుతూ వచ్చాయి. కానీ అపోస్తులుడైన పౌలు గారు చాలా పత్రికలు రాస్తూ వచ్చాడు. అలాగే అపోస్తులుడైన పౌలు గారే కాదు, అపోస్తులుడైన పౌలు పేరు మీద ఆ దినాననే, ఇప్పుడు కాదు, ఎప్పుడు అపోస్తులుడైన పౌలు గారు ఉన్నప్పుడే
ఏం చేస్తూ వచ్చారంట? ఎంతోమంది భయంకరంగా మరి పౌలు పేరు చెప్పి మోసం చేస్తూ వచ్చారంట. రండి, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు పొరబడి చంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మన ఆయన కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొంచున్నాను అని చెప్పి అపోస్తులుడైన పౌలు గారు చెప్తా ఉన్నాడు తెస్సలోనికీయులకు పత్రిక రాస్తూ. ఈ తెస్సలోనికీయుల పత్రిక సువార్త ప్రయాణంలో ఉన్నప్పుడే వ్రాసాడు ఆయన. అంటే అప్పటికే సంఘంలో అనేక మంది అబద్ధ బోధకులు, అంటే సంఘాన్ని గలిబిలి చేసే శత్రువైన దురాత్మ చేత పీడించబడుతున్న విశ్వాసంలో ఉన్నామని చెప్పుకొనుచు చాలామంది ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే పేరుకు మాత్రమే క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉంటారు. పేరుకు మాత్రమే మేము క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ వారి హృదయము లోకానుసారమైన జీవితంతో నిండిపోయి ఉంటుంది. అలాంటి వారు ఇప్పుడు కాదు, పౌలు దినాల్లోనే క్రీస్తు శకం 58వ సంవత్సరంలోనే వాళ్ళు ఉన్నారంట. క్రీస్తు శకం 67వ సంవత్సరంలో అపోస్తులుడైన పౌలు గారు మరణిస్తూ వచ్చారు. క్రీస్తు శకం ఎన్నో సంవత్సరంలో అపోస్తులుడైన పౌలు గారు మరణిస్తూ వచ్చారు? క్రీస్తు శకం 67వ సంవత్సరంలో. క్రీస్తు శకం 58వ సంవత్సరంలో అపోస్తులుడైన పౌలు గారు రోమా పత్రిక రాస్తూ ఉన్నాడు, చెరకు ముందు సువార్త ప్రయాణాల్లో ఉన్నప్పుడు. అలాగే చెరలో ఆయన క్రీస్తు శకం దాదాపు 60వ సంవత్సరంలో చెరలో ఉన్నప్పుడు పత్రికలు రాస్తూ వచ్చాడు. చెరలో ఉన్నప్పుడు రాసిన పత్రికలు, ఖైదీగా ఉన్నప్పుడు రాసిన పత్రికలు. అయితే చెర తర్వాత పత్రికలు తిమోతికి రాస్తూ ఆయన మరి క్రీస్తు శకం 64వ సంవత్సరంలో రాస్తూ వచ్చాడు. తీతుకు క్రీస్తు శకం 65వ సంవత్సరంలో రాస్తూ వచ్చాడు. అంటే 65వ సంవత్సరం 66వ సంవత్సరం అయిపోయిన తర్వాత 67వ సంవత్సరంలో అపోస్తులుడైన పౌలు గారు భయంకరమైన హింస పెట్టబడి మరి చనిపోతూ వచ్చాడు. అయితే మరి అపోస్తులుడైన పౌలు గారు ఎన్నో పత్రికలు రాస్తూ వచ్చాడు, కానీ ఆత్మీయ సంఘ క్షేమాభివృద్ధి కొరకు కొన్ని పత్రికలు మాత్రమే మరి దేవుని యొక్క గ్రంథంలో, దేవుని యొక్క వాక్యంలో చేర్చబడుతూ వచ్చాయి. అవునా? అయితే ఈ యొక్క 14 పత్రికల్లో కూడా కొంతమంది వ్యక్తిగతంగా రాస్తూ వచ్చాడు. వ్యక్తిగతంగా ఎవరికెవరికి రాస్తూ వచ్చాడు? చనిపోయే టైంలో తిమోతికి రాస్తూ వచ్చాడు, తిమోతి జాగ్రత్త, నేను చచ్చిపోతున్నాను, ఆత్మీయత కాపాడుకో, సంఘంలో ఇలాంటి వారు ఉన్నారు, భయంకరంగా మరి సంఘాన్ని పాడు చేసే వ్యక్తులు ఉన్నారని చెప్పి తిమోతికి రాస్తూ వచ్చాడు. అలాగే తీతుకు కూడా రాస్తూ వచ్చాడు. అలాగే ఫిలెమోను పత్రిక కూడా ఒక వ్యక్తికి రాసిందే, సంఘాలకు రాస్తూ వచ్చాడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. కొరింథీ సంఘానికి, అలాగే ఫిలిప్పు సంఘానికి, అలాగే మరి ఎఫెసీ సంఘానికి, అలాగే రోమా సంఘానికి, సంఘాలకు రాసిన పత్రికలు ఉన్నాయి, వ్యక్తులకు రాసిన పత్రికలు ఉన్నాయి. వీటన్నిటిని ఎందుకు చేర్చారు దేవుని యొక్క గ్రంథంలో అని అంటే, ఆత్మీయ క్షేమాభివృద్ధి కలగజేసే దేవుని యొక్క మాటలు అపోస్తులుడైన పౌలు గారి ద్వారా దేవుడు కొన్ని విషయాలను, కొన్ని పత్రికలను దేవుని యొక్క వాక్యంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చేర్చడం జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు రోమా పత్రిక ఎప్పుడు వ్రాయబడుతూ వచ్చింది? 58వ సంవత్సరంలో. ఈ రోమా సంఘము అన్నది ఎప్పుడు స్థాపించబడుతూ వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కొన్ని సంవత్సరాలకే, అంటే అపోస్తుడైన పౌలు గారు పరిచర్య ప్రారంభించక ముందే రోమా సంఘం ఉంది. అపోస్తుడైన పౌలు గారు
పరిచర్య ప్రారంభించకముందే రోమా సంఘం ఉంది. ఆ రోమా సంఘానికి ఆయన స్థాపించలేదు. ఆయన స్థాపించకపోయినా వారి మీద ఆశతో, వారికి దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని తెలియజేయాలన్న ఆశతో రోమా సంఘానికి అపోస్తులుడైన పౌలు గారు రాస్తున్న పత్రికగా మనము రోమా పత్రికను చూస్తూ ఉన్నాం. అర్థమైందా? ఎస్. అయితే రండి ఇప్పుడు ఆరాధన కొరకై కొన్ని విషయాలను చూద్దాం. ఇప్పుడు మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తూ వచ్చాం కదా. రండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆరో వచనం. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను. 7వ వచనం కూడా చదవండి. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా. చాలు. ఇక్కడ చూడండి, మనము బలహీనులము అంటే మన యొక్క స్థితి ఎలాంటిది అని అంటే, మానవుని యొక్క హృదయం గురించి చాలా మరి స్పష్టంగా మార్కు సువార్త, రండి మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. లోపలి నుండి అనగా మనుష్యుని హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారమును, మత్సరమును, దేవశూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. మన యొక్క హృదయము, నరుని యొక్క హృదయం ఎలాంటిది అని అంటే ఎంతో భయంకరమైనది. ఎంత భయంకరమైనది అని అంటే, ఒక్కసారి రండి ఇర్మియా గ్రంథము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలిగిన వాడెవడు. ఎలాంటిదంట మానవుని యొక్క హృదయము? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. అలాంటి పాపము కలిగిన మానవుని యొక్క జీవితం కొరకు యుక్త కాలమునే ఆయన బలహీనులమైన మన కొరకు ఏం చేస్తూ వచ్చాడంట? క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోతూ వచ్చాడంట. దేవుడు ఇలాంటి పాపము, ఇలాంటి మలినము, ఇలాంటి భయంకరమైన ఘోరమైన హృదయం కలిగిన ఈ మానవులమైన మన కొరకు దేవాది దేవుడు చనిపోతూ వచ్చాడు, తిరిగి లేస్తూ వచ్చాడు. ఏమని రాయబడుతూ వచ్చింది? నీతిమంతుని కొరకే చచ్చిపోరు కదా. మనం చచ్చిపోతాం. మన ఇంట్లో ఎవరైనా, మన మామూలుగా ఎవరన్నా ఇంట్లో వాళ్ళు, మన భార్య లేదంటే మన అమ్మ నాన్న ఎవరన్నా, మన పిల్లలు ఏమైనా వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం అయిందంటే మనం కిడ్నీలు ఇస్తామా? ఇవ్వలేం కదా. హార్ట్ ప్రాబ్లం అయిందంటే తీసి ఇచ్చేస్తామా? మన భార్యకు, మన అమ్మకు, మన నాన్నకు వాళ్ళ హార్ట్ పాడైపోయిందంటే మన గుండె తీసి ఇచ్చేస్తామా? ఇవ్వలేం కదా. ఒకవేళ అంటే నీతిమంతులైతే వారి కొరకు ఏమన్నా చనిపోతారేమో, ఏమన్నా తెగించవచ్చేమో అని అంటూ ఉన్నాడు దేవుని ఒక్క వాక్యంలో. కానీ ఈ దినాన ఉన్న మనుషులు స్వార్థపూరితమైన మనుషులు. ఎలాంటి వారు అని అంటే, ఒరే బాబు కొంచెం పరిస్థితి బాగాలేదు, ఒక 500 ఒక 1000 రూపాయలు సహాయం చేయరా అంటే కూడా ఇచ్చేవాళ్ళుగా. అబ్బా ఇప్పుడే వేరే వాళ్ళకి ఇస్తాం, అబ్బా కొంచెం ముందన్న అడిగింటే ఇస్తుంటిమి, అబ్బా ఇప్పుడే అయిపోయా, కొంచెం మా మామ వాళ్ళు వచ్చి తీసుకొని పోయి ఓ రోజు ముందు అడిగింటే ఏమి ఇస్తుంటాం కదా అంటారు కదా.
అంటే ఏదైనా ఆపద ఉందంటే డబ్బులు ఒక 500 సాయం చేయనికనే వెనకాడే ప్రజలు. రండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దీని గురించి మాట్లాడతాడు దేవుడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం, 42వ వచనం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వారు, ప్రభువా, వారంటా ఉన్నారు. ఎవరంట? మనమే అక్కడ పోయిన తర్వాత మనం ఇక్కడ ఒకరికి సాయం చేయమంటే చేయం కదా. ఎవరైనా ఆకలి కొని ఉంటే మనం ఆహారం పెడతామా అంటే అస్సలు పెట్టాం. అమ్మ మాకే లేదు ఇంట్లో. మామూలుగా ఇంతకుముందు విశ్వాసంలో మనం ఆత్మీయంగా రక్షించబడినప్పుడు ప్రతిరోజు మనం తినే ఆహారంలో గుప్పెడు బియ్యం తీసి పక్కన పెట్టేవాళ్ళం. ఆధ్యాత్మికంగా మనం ఆత్మీయంగా బాప్తీసం తీసుకున్నప్పుడు ఆత్మీయ కొత్తదనంలో అంటే గుప్పెడు బియ్యం తీసి పక్కకు పెట్టేవాళ్ళం. ఇప్పుడు గుప్పెడు బియ్యం కాదు కదా, ఒక బియ్యం గింజ కూడా తీసి పక్కకు పెట్టేంత పరిస్థితి లేదు. అంటే ఆత్మీయంగా మనము ఏ విధమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నామనంటే ఆత్మీయంగా మనము దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే ఇక్కడ వారు అంటూ ఉన్నారు, ఎవరు అంటున్నది? ఆత్మీయులైన వాళ్ళే. వీళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా, నువ్వెప్పుడు ఆకలి కొన్నావు నాయనా, నీకెప్పుడు మేము ఆహారం పెట్టలా, నువ్వెప్పుడు బట్టలు లేకుండా ఉన్నావు నాయనా, మేము నీకెప్పుడు బట్టలు ఇవ్వలే, నువ్వెప్పుడు హాస్పిటల్లో ఉంటివి రోగినవి, మేము ఎప్పుడు చూడనీకి రాలే అంటే, మిక్కిలి అల్పులైన, చదవండి, వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగూ చేయలేదు కనుక, నాకు చేయలేదు కనుక మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఫస్ట్ 45వ వచనం. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో, ఎవరికి చేయాలంట? ఎవరికి చేయాలి? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒక్కరికి కూడా మీరు చేయలేదు కాబట్టి నాకు కూడా చేయలేదని చెప్పి వారిని అంటా ఉన్నాడు. చివరి వచనంలో, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. నీతిమంతుల గురించి పైన 35వ వచనం గురించి 35వ వచనం గురించి నుంచి రాయబడి ఉంటుంది. అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నీతిమంతులను అంటాడు, నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు ఆహారం పెడితిరి, నేను దప్పికొన్నప్పుడు మీరు నాకు తాగనిచ్చితిరి, నేను వస్త్రం లేకోకుండా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాన్ని ఇచ్చితిరి, నేను రోగినై ఉంటే నన్ను చూడవచ్చారని. ఎవరు రోగినై ఉన్నారు? ఎవరు వస్త్రాలు లేకుండా ఉన్నారు? ఎవరు ఆకలిగా ఉన్నారు అని అంటే దేవుని పిల్లల్లో అనేక మంది ఇది ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి వారికే మనం సహాయం చేయడానికి మన యొక్క చేతులు రావడం లేదు. దేవుని పిల్లలే కాదులే, అన్యుల్లో కూడా చాలామంది పేదవారు ఉంటారు. అలాంటి వారికి పెట్టడానికి కూడా మనకు సహాయం చేతులు రావట్లేదు. అలాంటిది దేవుడు నీవు నేను భయంకరమైన దుర్మార్గులం. మన జీవితం లోపల ఒకటి బయట ఒకటి. మనము బయటికి అందరు కనపడడానికి అబ్బో ఎంత మంచి విశ్వాసి, అబ్బో ఎంత మంచి ఆత్మీయుడు, అబ్బో ఎంత మంచి దైవ సేవకుడు అని పిలువబడతా ఉంటాం సమాజం చేత, సంఘం చేత. కానీ మన హృదయం అంతా ఎంతో భయంకరమైన జీవితం కలిగి ఉంటాం. అంతరంగికంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎంతో ఎంతో దిగజారిపోయిన స్థితిలో ఉంటుంది. అలాంటి మన కొరకు ఆ దేవాది దేవుడు మరి ధవల సింహాసనాన్ని వదులుకొని నీవు నేను ఎంతో భయంకరమైన ఘోరమైన పాపంలో ఉన్నప్పటికీ మనల్ని అనీతిమంతులమైన మనల్ని పాపాత్ములమైన మనల్ని రక్షించడానికి నిత్యరాజ్యంలో దేవునితో కూడా యుగయుగాలు ఆ నిత్య సంతోషాన్ని అనుభవించడానికి దేవాది దేవుడు మన కొరకు ప్రాణత్యాగం చేస్తూ వచ్చాడు.
కాబట్టి అలాంటి దేవుని ఉదయకాల సమయంలో మనమందరం కలిసి మన యొక్క హృదయమారా ఇంత గొప్ప మేలు చేసిన దేవునికి మనమందరము హృదయమారా ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి చివరిగా మరి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం కలిసి చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనమందరము ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోతూ వచ్చాడు. కాబట్టి అలాంటి యేసుక్రీస్తు ప్రభు వారికి మన యొక్క హృదయాన్ని అర్పించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. రండి, మోకరించండి.